హాయ్ ఫ్రెండ్స్, అందులో చాలా మంది హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. చాలా మంది హార్డ్ వర్క్ వల్ల మాత్రం ఎక్కువ వస్తుందని చెప్తారు. అది అంత ట్రాష్, ఒక డ్రామా. హార్డ్ వర్క్ వల్ల సక్సెస్ కాదు. మరి చాలా మంది 50 సంవత్సరాలు ఉన్న 70 60 సంవత్సరాలు ఉన్నా సరే గడ్డం వేసిపోతూ ఉంటుంది, జుట్టంతా తెల్లబడిపోతూ ఉంటుంది, వీక్నెస్ వస్తాయి. వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, అవట్లేదు కదా. ఎందుకంటే వాళ్ళకి లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయి. అండ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, వైబ్రేషన్లో ఉంటుంది. సో వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ అనేది మన టెస్లాగా చెప్పారు కదా. సో ఇవన్నీ కూడా ఎవరు పాటించట్లా. ఎన్ని పాటించకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళు జీవిస్తున్నారు. అవన్నీ పాటించి కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో, చదువుతున్న ఫ్రీక్వెన్సీలో ఒక మనిషిగానే ఉంటే అండ్ వాల్ పర్సెంట్లో ఉంటే ఏం డిసీజెస్ రావు. సైంటిఫిక్లీ ప్రూవ్డ్ మెథడ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో చాలా మంది వాళ్ళ రాకుని వాళ్ళే ఇట్లా చేసుకుంటున్నారు. సో మీరు పెద్ద పెద్ద బిలియనీర్స్ చూడండి, కూర్చో సంపాదిస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారా. నిఖిల్ కామత్, నోస్కో, బోనమాకుల వరకు వాళ్ళంతా కూడా మైండ్తో వర్క్ చేస్తారు. మీరు ఒక స్టేట్ కన్నాక సబ్ కాన్షియస్ మైండ్ సపోర్ట్ ఇస్తే అది రియాలిటీలో ఖచ్చితంగా వస్తుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ పవర్స్ వాడుకోవాలి, సూపర్ కాన్షియస్ బ్రెయిన్ పవర్స్ వాడుకోవాలి. సో అన్ని కూడా మన మన బ్రెయిన్ అనేది కెమికల్ ఫ్యాక్టరీ. అంటే మన కెమికల్ ఫార్మసీ. సో ప్రతి దానికి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకోండి, ఏమొస్తుంది? డోపమైన్ వస్తుంది. డిప్రెషన్ ఉంటే కార్డిజోల్ వస్తుంది. సైకలాజికల్ పవర్ మనకి ప్రూవ్ అయిందన్నమాట. సో టర్మడాలజీ అంటే స్కిన్ సంబంధించిన అన్ని కూడా దేని వల్ల వస్తున్నాయి అంటే, మీరు ఏదో జాబ్ చేయడం వల్ల వస్తున్నాయి అనుకున్నారు కదా, అది కాదు. మీరు ఎప్పుడైతే డిప్రెషన్ ఉంటారో అది కార్డిజాల్ బ్రేక్ చేస్తుంది. కార్డిజాల్ అది ఏం చేస్తుంది అంటే మన స్కిన్, మన ఎద్దుని, మన డైజెస్టివ్ సిస్టమ్ అన్నింటినీ డ్యామేజ్ చేస్తుంది. షట్ డౌన్ అయిపోతుంది డైజెస్టివ్ సిస్టమ్. దానికి ఆల్టర్నేట్ స్టేట్ ఏంటంటే ఆల్ఫా స్టేట్. అందుకే మేము ఆల్ఫా సిటీ అనేది అంత ప్రమోట్ చేస్తాం, అంత చేస్తాం అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఆల్ఫా స్టేట్ ఉండడం కోసం మేము చేస్తాం అన్నమాట. సో ఎప్పుడు ఆల్ఫా స్టేట్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంది. పర్ఫెక్ట్ మనిషి అంటే మన యోగులు ఉంటారు, చాలా మంది ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏ షేట్లో ఉంటారు? ఆల్ఫా షేట్, డేటా షేట్లో ఉంటారు. అంతేగాని మనకులాగా బేటా షేట్ వర్రీ అవుతారు, ఇబ్బంది ఏం తిరుగుతుందో అనే ఆ షేట్లో అయితే ఉంటారు కదా. ఇంత కూడా ఒక సిస్టమ్ అందరూ తెలిసింది, అందరూ చూపిస్తూ ఉంటారు. కాకపోతే ఎవరు పాటించరు. మార్నింగ్ గంట సేపు, ఈవినింగ్ గంట సేపు చేస్తే ఉపయోగం అయితే ఉండదు. 24/7 ఆల్ఫా షేట్ ఉండాలి, 24/7 హై ఫ్రీక్వెన్సీ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి వస్తుంది. ఏదో చేస్తున్నాం అంటే కుదరదు. అట్లా ఉండగలిగితేనే మాత్రమే వస్తుంది. అట్లా ఉండడానికి ప్రాక్టీస్ అవసరం, న్యూరల్ ప్రోగ్రామింగ్ అవటం అవసరం అనమాట. లిమిట్ తీయాలి. సో మనలో చాలా మంది పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట మనకి లైక్ దిస్ కి. సో అటు ఇటుగా మన ప్రైజెస్ మనమైతే చేస్తున్నాం, ప్రతి ఒక్కరికి చేరతని చెప్పి. ప్రతి ఒక్కరు కూడా పర్సన్ టు పర్సన్ క్రౌడ్ అయితే చేయట్లేదు. సో మీరైతే షార్ట్ కుక్స్ చేయాలంటే కుక్ చేసుకోండి. సో నా నెంబర్కి అయితే కాల్ చేస్తాను, వాట్సాప్ టెర్మినేజ్ పెట్టండి కొంతమంది చెప్పి. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల చాలా మంది బలైపోతున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే జూమ్ లో మనకి ఎందుకు నేను చెప్తున్నానంటే, నాకు ఒక 100 మంది చెప్పారు అనమాట, మేము లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్కి వెళ్ళాం, ఏపీ వర్కౌట్ కాలేదని చెప్పి. అందుకే నేను చెప్తాను, లేకపోతే నేను నెంబర్ చేయను. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వల్ల ఏమి రాదు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక బిలీఫ్ అడగందే వచ్చేస్తుంది, నమ్మన్నా వచ్చేస్తుంది అనమాట. దాంట్లో ఆల్బర్షెట్ గురించి ఉండదు, అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి ఉండదు, హార్ట్ ఓపెన్ కోరియన్స్ గురించి ఉండదు, ఏమీ ఉండదు. అడగండి వచ్చేస్తుంది. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి ఎట్లా ఫ్రీక్వెన్సీ వల్ల మనకు వస్తుంది. ఒకసారి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిన తర్వాత ఒక కట్ ఫీలింగ్ వస్తుంది, కట్ ఫీలింగ్ వల్ల యాక్షన్ వస్తుంది. అంతేకాని మీరు బేటా షీట్లో ఉండి యాక్షన్ తీసుకుంటే ఏం ఉపయోగం ఉండదు. ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా చేయాలి. అంతే కూడా ఒక ప్రాసెస్, మ్యానిఫెస్టింగ్ అనేది ప్రాసెస్. దాంట్లో కూడా మనకి 90% సక్సెస్ రేట్ ఉంది. ఒకటిలో అయితే రిలీవ్ చేస్తారు అంతే. 90% సక్సెస్ రేట్ అంటే కొత్త వీళ్ళకి అసలు అనమాట. ఎలా వర్క్ అవుతుంది? మేము 10 మంది 20 మంది తీసుకున్నాం. 1 to 1 అంతే. మనకి ఎన్ని డేస్ పట్టినాయి? 1 to 1 అంతే. చాలా మంది 3 days లో డైరెక్ట్గా చూస్తున్నారు. సో ఇవన్నీ కామన్ అనమాట. నేను ఒక సాటిస్ఫాక్షన్ అవుతున్నాను దానికంటే ముందు. రిజల్ట్స్ చూడటం కూడా మనీ కంటే ముందు సాటిస్ఫాక్షన్ ఎంత ఎక్కువ వస్తుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఎలా తెలియాలని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. సో మీరు కావాలని ఇలా చేసుకుంటున్నారు, మీ లైఫ్ని ఇట్లా హ్యాపీగా ఉండాలంటే ఆల్ఫా షేట్ ఉండండి. కాసేపు నేనైతే ఇప్పుడు ట్రిక్స్ చెప్తాను, పాటించండి. ఎప్పుడు కూడా ఎవరి గురించి ఎనర్జీ ఇవ్వకండి ఎవరికి. మీ గురించి మీరు థింక్ చేసుకోండి. ఈ బేటా షేట్ ఉండదు, ఆల్ఫా షేట్ ఉండద్దు. మీరు ఎప్పుడైతే మీరు బేటా షేట్ ఉంటారు, మీ ఎనర్జీ వేరేవారికి ఇస్తారు. దట్స్ వై మీరు డ్యామేజ్ అవుతారు, వాళ్ళు పని ఉంటారు. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా చేయాలన్నమాట. ఇట్లా నేను చెప్పడం వల్ల కూడా మనకు అప్పుడు వీడియోలో చెప్పారు కూడా చెప్పేసుకోవచ్చు. ఇట్లా చెప్పడం కుదరదు. అందుకే అఫోర్డబుల్ ప్రైజెస్ కి ఒక రికార్డింగ్ వీడియో అనమాట. మనకి 100 గంటలు
ఐ మీన్ మనకు ఒక గంట వీడియో, గంట సేపు మొత్తం అంతా కూడా ఇదే టాపిక్ పైన ఉండేది. జబర్దస్త్ ఖరీదు తెప్పిస్తాం. అది ఎంత కూడా తక్కువ ప్రైజెస్ ఉంటుంది, ఎప్పటిగా ఉంటుంది, మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అసలు దాని ఖరీదు ₹1,00,000 ఎందుకు ఉంటుంది నేను చెప్పాలంటే, అంత వాల్యూ ఖరీదు. నేను 20 లక్షలు పెట్టి ఇది తెచ్చుకున్నా అపోజ్ దానికి తయారు చేయడానికి ₹1,00,000 ఖర్చు అయింది. మీకు అది ఇచ్చడానికి మీరు లెక్కేసుకోండి అది వాల్యూ చేస్తుందో. అట్లాంటి వీడియో మన దగ్గర ఉంటుంది, అది కావాలంటే మీకు సెట్ చేస్తాం. దాని ద్వారా మీరు ఆపర్చునిటీ చదవచ్చు. దానికోసం ఇది ప్రమోషన్ కాదు, జస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ తెలవరని అంతే. సో ఏదైతే ట్రై చేస్తారు అనుకుంటున్నాను. అండ్ ఇదైతే మీరు ఏదో ఎక్కువ కూడా గుర్తుపెట్టుకోండి, ఆపర్చునిటీ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, అండ్ ఎవరైనా సెండ్ చేస్తూ ఉండాలి. మీరు ఇట్లా ఉంటే చాలు, ఏమని వస్తుంది, డబ్బు లేదు, ఈ రిలేషన్షిప్ లేదు, ఇట్లా బాగోట్లేదు, డెబిట్స్ ఉన్నాయి, ఏమని వస్తలేదు. ఈ షేట్ అవి కరెక్ట్గా ఉంటే అవుతాడు, ప్రపంచం మారుతుంది. మనకి ఐస్టిన్ గారు చెప్పే పెద్ద పెద్ద ఓలా గారు చెప్పినవి ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచ్. బాయ్ ఫ్రెండ్స్. అండ్ ఒక షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ కామెంట్ చేయండి. మీరు ఏ షేడ్ డబ్బింగ్లో ఉన్నారు, ఆల్ఫాలో ఉన్నారు, బెటర్ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచ్.